వెరికోసెల్ అనేది ఎక్కువగా 15 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యంగ్స్టర్స్కి వస్తుంది. ఈ యంగ్స్టర్స్కి మాత్రమే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మారుతుండటం, అభివృద్ధి చెందుతుండటం వలన ఎక్కువగా స్ట్రెస్ పెరిగి రక్తనాళాలపై ఈ వెరికోసెల్ అనేది వస్తుంది. ఇంకా పువర్టీ దశలో వృషకణాల అభివృద్ధి జరుగుతుంది. రక్త ప్రసరణ జరగటం వలన వెయిన్స్ రక్తనాళాలు బలహీనంగా ఉండి వంకరలు పడతాయి. అలాగే 30 to 40 ఏజ్లో ఉన్న వారికి కూడా చాలా రేర్గా వస్తుంది. ఇంకా 50+ ఏజ్లో ఉన్న వారికి కూడా ఇంకా రేర్గా వస్తుంది. కానీ దీనికి రీజన్ పొత్తి కడుపు నాళాల సమస్యల వలన ఇది వస్తుంది. ఇంకా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ వెరికోసెల్ రావడానికి భారీగా బరువులు మోయటం, లైక్ జిమ్లో భారీగా బరువులు మోయటం, మన జీవనశైలిలో ఎక్కువగా నిల్చోవటం, కూర్చోవటం, భారీ బరువులు మోయటం వలన ఈ వెరికోసెల్ అనేది వస్తుంది. ఇంకా ఏంటంటే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం, అలాగే స్పర్మ్ నాణ్యత తగ్గటం, సంతాన లేమి అంటే దీనిని మేల్ ఇన్ఫెర్టిలిటీ అని అంటారు.